అప్పుడు ఏం చేసిండు, ఈ నక్సలైట్లని ఏరివేయాలంటే ఏం చేసిండు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కుమ్మక్కై నయీం అనేటోని నక్సలైట్ లెక్క అలాగ పంపించి వాళ్ళన్ని సీక్రెట్లు తెలుసుకొని వాళ్ళని ఒక్కొక్కరిని లేపేపించిండు ఆ నయీం అనేటోతో. తర్వాత లాస్ట్ నయీం లేపేసారు. ఎందుకంటే ఈ సీక్రెట్లన్నీ బయటకు రావద్దని. దట్స్ ఎ ట్రిక్. సిమిలర్లీ వాడు పాస్టర్ని చంపారు అంటున్నారంటే ఆ కొంతమంది గాడిద కొడుకులని ఈ పాస్టర్ రూపంలో ఎప్పుడో పంపించారు. ఓకే, ఒక 2-3 years బ్యాక్, ఇంకా అంతకు ముందుకే బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి. అంటే ఇవాళ పాస్టర్లలో ఒక 50% దొంగనా కొడుకులు ఉన్నట్టున్నారు, 50% రియల్ వాళ్ళు ఉన్నట్టున్నారు. అది గమనించాలి పాస్టర్. ఓకే, ఎందుకంటే ఈ ప్రవీణ్ బ్రదర్ కి సంబంధించిన వేరే బోర్డ్స్ ఆయన ఎటు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఈ పాస్టర్లకే తెలుస్తుంది. మిగతా బయట వాళ్ళకి అంత ఈజీగా తెలియదు, అంత ఈజీగా బయట వాళ్ళకి చెప్పరు. ఓకే, ఆ క్రమంలో ప్రవీణ్ బ్రదర్ తోటి ఆ రోజు ఎవరు మాట్లాడిరు, పొద్దుగాల 8 నుంచి 10:30